జోగులాంబ ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రాణప్రతిష్ఠ శృంగేరి పీఠాధిపతి చేతుల మీదుగా ఘనంగా నిర్వహణ. భక్తులకు ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి ప్రసాదించే యంత్రరాజం. దేశంలోని ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటైన ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాలా బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం మరో విశిష్ట ఘట్టానికి వేదికైంది. శివుడు ఉన్నారు కాబట్టి ధర్మపత్నిగా అమ్మవారు ఆ విధంగా వెలిశారు కాబట్టి ఇక్కడ అమ్మవారి తలపైన బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం అలంకారులుగా ఉద్భవించాయి. ఇక్కడ బల్లి దోషం ఉన్న, గుడ్లగూబ ఇంటిపై అరిచిన, రాత్రిపూట దుష్ట శకునాలు ఎదురైనా కూడా అమ్మవారిని తలుచుకుంటే పోతున్న నమ్మకం. ఇది మాత్రమే దేవి శక్తి స్వరూపంగా భావించే శ్రీచక్ర యంత్ర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం 100 మందికి పైగా వేద పండితుల వేదఘోషల మధ్య వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు జోగులాంబ అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించేందుకు ఎవిటోమ్ ప్రాజెక్ట్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి శృంగేరి శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం స్వామీజీ జోగులాంబ ఆలయానికి విచ్చేయగా దేవస్థానం ఈవో దీప్తి వేద పండితుల పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు, వేద పండితులు, ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ ఎండి జైపాల్ కాంత ఆధ్వర్యంలో శ్రీచక్ర యంత్రాన్ని అమ్మవారి గర్భగుడిలోకి చేర్చారు. గురువారం తెల్లవారుజాము నుంచి ప్రతిష్టంగా పూజలు, హోమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దీప్తి. లంబస్థనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. జోగులాంబ దేవస్థానం అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం. తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠము. అమ్మవారు ప్రేతాసనం మీద కూర్చొని ఉండడం వల్ల అత్యంత శక్తివంతమైన దేవతగా ఇక్కడ కొలవబడతారు. మనకి ఈ దేవాలయం అనేది అత్యంత చారిత్రాత్మకమైన దేవాలయం. 6వ శతాబ్దంలో నిర్మించబడిందిగా చెప్తారు. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు నడయాడిన ప్రదేశంగా చరిత్రలో రికార్డు చేయబడి ఉంది. తదుపరి శృంగేరి పీఠం నుంచి గతంలో విధుశేఖర భారతి స్వామివారితో పాటు గతంలో స్వామివార్లు కూడా ఇక్కడికి వచ్చినట్లుగా చరిత్ర ఆధారాలు చెప్తా ఉన్నాయి. దాంతో పాటుగా మనకి గత మార్చిలో శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామివారు దేవస్థానాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న ఆలయాలని, ఉపాలయాలని అన్నిటిని పరిశీలించి ఈ క్షేత్రంలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఉందని తెలిపి ఉన్నారు. దాంతో పాటు స్వామివారే స్వయంగా వారి అమృత హస్తాలతో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠిస్తామని ఆ రోజు తెలిపి దానికి ఒక ముహూర్తాన్ని నిర్ణయించి ఉన్నారు. అదే విధంగా జూలై 2 అయిన ఈ రోజు ఉదయం 10 గంటలకు శ్రీచక్రం ప్రతిష్ఠించడానికి స్వామివారు విచ్చేసి ఉన్నారు. ఆల్రెడీ సింహలగ్నం సుముహూర్తంలో ఉదయం 10 గంటలకి శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం స్వామీజీ చేతుల మీదుగా తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవస్థానం ఈవో దీప్తి, ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ ఎండి జైపాల్ కాంత శ్రీవిద్యా దంపతులు మరియు వేద పండితుల సమక్షంలో శ్రీచక్ర యంత్రానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గారు మాట్లాడుతూ శ్రీచక్ర ఆరాధన ద్వారా మనోనిగ్రహం, ఏకాగ్రత, ఆత్మీయ ప్రశాంతత కలుగుతాయని పేర్కొన్నారు. జోగులాంబాయ నమః. అందరికీ నమస్కారం. దేవాదాయ శాఖ కమిషనర్ తెలంగాణ హనుమంతరావు. అందరికీ తెలిసిందే, మహిమాన్వితమైనటువంటి క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి జోగులాంబ పీఠం ఈరోజు ఒక అద్భుత కార్యక్రమానికి, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేదిక కానుంది. ఈరోజు శృంగేరి పీఠాధిపతులు, జగద్గురువులు వారి చేతులతోటి శ్రీచక్ర ప్రతిష్టాపన జరగనుంది. లోక కళ్యాణార్థం శ్రీచక్రం నూతనంగా నిర్మితమై అందులోనూ ఒక దాత అంటే అమ్మకే అంకితమై వారి యొక్క భక్తికి దాసులైనటువంటి జైపాల్ యాదవ్ గారు, వారు యొక్క దాతృత్వంతో అమ్మవారి యొక్క అనుగ్రహం వారికి లభించడం వల్ల ఈ శ్రీచక్ర ప్రతిష్టాపనకి వారు దాతలయ్యారు. ప్రతిష్టకు సహకరించే అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖకు ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ ఎండి జైపాల్ కాంత శ్రీవిద్యా దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవ తన పూర్వజన్మ సుకృత ఫలమని చెబుతూ భవిష్యత్తులోనూ
ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. శృంగేరి పీఠాధిపతి నుంచి అక్కడే పూజలన్నీ కూడా జరిపించుకొని వారి యొక్క శృంగేరి పీఠాధిపతి యొక్క కరకమలముల చేత ఈ రోజు ప్రతిష్టాపన జరుగుతుంది. ఇది అద్వితీయమైనటువంటి అనుభూతికి లోనేటటువంటి సందర్భం. అందరూ కూడా భక్తజనం ఈ రోజు నుంచి ఇంకా ఈ కొత్త శ్రీచక్ర ప్రతిష్టాపనతో ఆకర్షితులై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఈ రోజే చూస్తున్నాం, నిన్న మొత్తం కూడా పీఠాధిపతి వారు రావడం జరిగింది. నిన్న కూడా ఈ రోజు కార్యక్రమాల కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కొద్దిసేపట్లో పీఠాధిపతి వారు రానున్నారు. వారి యొక్క చేతుల మీదుగా అభిషేకం, ఇవన్నీ కార్యక్రమాలు, ప్రతిష్టాపన కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయి. దేవాదాయ శాఖ నుంచి నేను, స్థపతి గారు, మా ఇంజనీర్లు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈవోలు, గతంలో పనిచేసినటువంటి ఈవోలు అందరూ కావచ్చు, ఇప్పుడు చేస్తున్నటువంటి దీప్తి కావచ్చు, చాలా కృషి ఉంది దీని వెనక. ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి భక్తజనం మరియు ప్రజాప్రతినిధులు అందరి యొక్క కోరిక ఇక్కడ శ్రీచక్రం అనేది ప్రతిష్ట జరగాలి. 100 ఏళ్ల క్రితం చేసినటువంటి శ్రీచక్రానికి మనకి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఒక శ్రీచక్రం ఏర్పాటు కావాలంటే ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి దేశంలోనే అతి పెద్ద, అతి బరువైనటువంటి, అతి మహిమాన్వితమైనటువంటి శ్రీచక్రం, దాదాపు 500 కిలోలు శ్రీచక్రం యొక్క పీఠంతో కలుపుకొని 500 కిలోలు ఉన్నటువంటి శ్రీచక్రానికి ఈరోజు ప్రతిష్టాపన మరియు అభిషేకం జరుగుతున్నటువంటి ఒక సుముహూర్తం ఇది. దీనికి భక్తజనులందరూ, ఇప్పుడు యొక్క భక్తుల అనుభూతి కూడా చూసినాం. చాలా వరకు అమ్మవారిని చూస్తే నిశ్చేష్టులై అమ్మవారి యొక్క భక్తి పారవశ్యానికి మరియు వారి యొక్క అనుగ్రహానికి వారు పాత్రలయ్యామని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ మహిమాన్విత క్షేత్రంలో త్వరలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య గారు, వీరందరూ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ అనేది శృంగేరి జగద్గురువుల చేత అనుమతి పొందాం. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం త్వరలోనే దాని యొక్క సమావేశం హైదరాబాద్లో జరిగిన తర్వాత కృష్ణా పుష్కరాల లోపలనే అది కూడా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా చేయడానికి కూడా కార్యాచరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా, భక్తజనులందరూ కూడా ఈ కొత్త నూతన శ్రీచక్ర యంత్రాన్ని, అమ్మవారిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్గా భక్తులకి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమంలో దేవాదాయ శాఖ స్థపతి వల్లి నాయగన్, ధార్మిక అడ్వైజర్ గోవిందహరి పాల్గొన్నారు. ఈ సందర్భంలో స్వామీజీ మాట్లాడుతూ దేశంలోని 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ జరగడం భక్తుల అదృష్టమని అన్నారు. దీనివల్ల ఆలయంలో ఆధ్యాత్మిక శక్తి, దైవ చైతన్యం మరింత పెరిగి భక్తులకు ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం లభిస్తాయని తెలిపారు. సో శ్రీచక్రం యొక్క విశిష్టత గురించి స్వామివారు పలుమార్లు అనేక స్పీచ్లలో కానీ, వారి ప్రవచనాల్లో కానీ, వారి అనుగ్రహ భాషణాలలో కూడా తెలిపి ఉన్నారు. శ్రీచక్రం అనేది అమ్మవారికి అత్యంత విశిష్టమైనది. శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి భక్తులు ఏమైనా కోరికలు కోరుకుంటే వారి కోరికలు నెరవేరి ఈ క్షేత్రం మరింత అద్భుతంగా, దేదీప్యమానంగా వెలుగుతుందని చరిత్రలో చెప్తా ఉన్నారు. సుందరకాండ వంటి ఆదిశంకరాచార్యులు రచించిన వాటిల్లో కూడా శ్రీచక్రం యొక్క విశిష్టత తెలిపి ఉన్నారు. 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠము అలంపూర్ లో వెలసి ఉన్న శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీచక్ర ప్రతిష్ఠ అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని శృంగేరి పీఠాధిపతుల కరకమలముల చేత ప్రతిష్ఠించుకోవడం అనేది అత్యంత అదృష్టంగా దేవస్థానం వారు కూడా భావిస్తా ఉన్నారు. మా డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, అలాగే ధార్మిక అడ్వైజర్ గారు, ఉన్న సిబ్బంది అందరూ స్వామివారిని కోరడము, వారు శ్రీచక్ర ప్రతిష్టాపనకి సుముఖత వ్యక్తం చేయడంతో ఈ రోజు ఈ కార్యక్రమం సాధ్యపడింది. కాబట్టి భక్తులందరూ శ్రీచక్ర ప్రతిష్ఠ అనంతరం శ్రీచక్రంతో పాటు అమ్మవారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాలని కోరుతా ఉంది. ధన్యవాదాలు. శక్తయ్య సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన యంత్రంగా భావించే శ్రీచక్రాన్ని యంత్రరాజం అని పిలుస్తారు. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి యొక్క సూక్ష్మ స్వరూపంగా పరిగణించే ఈ యంత్ర ప్రతిష్ఠ వల్ల ఆలయంలో సానుకూల ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొన్నాయి. లంబస్థని వికృతాక్షి, ఘోరరూప మహాబల, ప్రేతాసన సమారూఢ శ్రీ జోగులాంబ నమామ్యహం.